కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ గాయత్రి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణారావు ఆధ్వర్యంలో వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ సీనియర్ సిటిజన్స్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ రోజు జరిగింది. ఈ సమావేశంలో ప్రెసిడెంట్ కృష్ణారావు మాట్లాడుతూ, నేను గెలిచిన 9 నెలల్లోనే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ల సహాయ సహకారాలతోటి 60 ఫీట్ రోడ్డు డివైడర్ పనులు ప్రారంభించి శరవేగంగా చేస్తున్నామన్నారు. అలాగే ఇండోర్ స్టేడియం కాంపౌండ్ వాల్ నిర్మించి లోన ఉన్న పనులను కూడా చేస్తున్నామన్నారు. అంతేకాకుండా సెంట్రల్ పార్కులోకి పాములు వస్తుండటంతో దాని చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగిందని, ఇందుకు సహకరించిన ఎమ్మెల్యేకు, కార్పొరేటర్కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాకుండా కాలనీలో మిగిలి ఉన్న పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని, నాకు సహకరించిన కాలనీ సీనియర్ సిటిజన్స్ కు, కాలనీ వాసులకు, కమిటీ సభ్యులకు, మహిళా మనులకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. కాలనీ సర్వసభ్య సమావేశం జరగడం జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు నేను ఈ కాలనీలో 9 నెలల నుంచి చేసిన పనులు మొత్తం వివరించడం జరిగింది. దీనికి సహకరించిన మన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారికి మరియు మన కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మా 60 ఫీట్ రోడ్డు డివైడర్ నేను గెలిచిన 2 నెలలకే మా ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేసి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ వర్క్ చాలా బాగా అవుతుంది. అదేవిధంగా ఇండోర్ స్టేడియం చుట్టూ కాంపౌండ్ వాలు లోపల డెవలప్మెంట్కి దాదాపు ₹1 కోటి మన ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేట్గా ఫండ్ నుంచి మనకు రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఎప్పటి నుంచో చాలా ఇబ్బందులు పడుతున్నారు. సెంట్రల్ పార్క్ నందు పాములు గుట్టలతోటి జనాలు తిరగాలని ఇబ్బంది పడింది. అటువంటి పార్క్ కూడా మేము అడగకుండానే మన ఎమ్మెల్యే గారు దానికి ఫండ్ శాంక్షన్ చేయించి చుట్టూ కాంపౌండ్ కట్టించి లోపల మీకు ఏ విధంగా నచ్చిందో ఆ విధంగా చేసుకోండి అని హామీ ఇచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మా కాలనీ రెండుగా విడగొట్టకుండా కల్పించినందుకు కృషి చేసిన
మన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్న గారికి మరియు సబియా గౌసుద్దీన్ మేడం గారికి, అదేవిధంగా మా జోనల్ కమిషన్ చౌహాన్ గారు మాకు ఎంతో ధైర్యంగా చెప్పి మీ కాలనీ ఎట్టి పరిస్థితుల్లో విడగొట్టము అని హామీ ఇచ్చి అదేవిధంగా కలిపారు. దానికి కూడా వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఇంత కష్టపడి నా పనికి ప్రతి ఒక్కదానికి సహకరించిన మా కాలనీ పెద్దలకు, సీనియర్ సిటిజన్స్కు, ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్కు ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా సున్నం చెరువు పార్కు నేను రాకముందు కాంట్రాక్టర్ వర్క్ మధ్యలో ఆపేసి పార్కు లోపలికి కూడా పోవడానికి వీలు లేకుండా రోడ్డు మీద పౌడరు మట్టి పోసి చేస్తే నేను 2-3 మంత్స్లో దానికి దాదాపు 200 ట్రాక్టర్ల మట్టి ఒక్క రూపాయి కూడా పెట్టకుండా ఖర్చు చేయకుండా నేను ఏర్పాటు చేయించాను. ఆ పార్కు ఈరోజు చాలా బాగుంది. అదేవిధంగా మా కాలంలో ఇంకా 2-3 పనులు ఉన్నాయి. ఈ 2-3 పనులు మన ఎమ్మెల్యే గారు మరియు మేడం గారి సహకారంతో అది తొందరలో కంప్లీట్ చేసుకొని మీ అందరి సహకారాలు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.